నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో క్యాన్సర్ స్పెషలిస్ట్‌గా గత 10 ఇయర్స్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు క్యాన్సర్ అంటే ఏంటి? దానికి మూల కారణాలు ఏంటి అని మాట్లాడుకుందామండి. క్యాన్సర్ అంటే ఏంటి అసలు మాట్లాడుకుందాము. క్యాన్సర్‌కి రెగ్యులర్ సెల్‌కి డిఫరెన్స్ ఏంటో చూద్దామండి. క్యాన్సర్ సెల్ ఇది రెగ్యులర్ సెల్ అనమాట. మన బాడీలో బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి. బిలియన్స్ అంటే వేల కోట్లు అనమాట మొత్తం బాడీ. అందులో ప్రతి సెల్ చాలా టైట్గా రెగ్యులేట్ అయి ఉంటుంది. అంటే సెల్ డివైడ్ అవుతుంది మన బాడీలో. ప్రతి సెల్స్ కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైము డివిజన్ అవుతూనే ఉంటాయి. స్కిన్ సెల్ ఉందనుకోండి, రోజుకోసారి డివైడ్ అవుతుంటుంది అనమాట. సో కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి. సో మనకు పాత స్కిన్ పోతూ ఉంటుంది, కొత్త స్కిన్ వస్తుంది. ఎలా వస్తుంది? అది మనకు తెలియకుండానే సెల్ డివైడ్ అయ్యి కొత్త సెల్ వస్తుంది అనమాట. సో ఒక సెల్ డివైడ్ అయ్యి 2 సెల్ అవుతాయి, 2 డివైడ్ అయితే 4 అవుతాయి. ఇలాగ కాన్స్టెంట్గా సెల్స్ డివైడ్ అవుతుంటాయి. దాన్నే సెల్ డివిజన్ అంటారు. ఇది చాలా కంట్రోల్డ్ డివిజన్ అనమాట. ఒక సెల్ డివైడ్ అవ్వాలంటే లోపల మనకి డిఎన్ఏ ఉంటుంది కదా, సెల్ లోపల ఆ డిఎన్ఏలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సెల్ డివైడ్ అయ్యేటప్పుడు ఎలా డివైడ్ అయ్యాలి, ఎన్నిసార్లు డివైడ్ అవ్వాలి అని చెప్పేసి అదేంటంటే మాస్టర్ రెగ్యులేటర్ అనమాట డిఎన్ఏ అనేది. అలా డివైడ్ అవుతుంది. అందువల్ల ఏంటంటే చాలా కంట్రోల్డ్గా సెల్స్ డివైడ్ అయ్యి ఓకే సరిపోతుంది అన్నప్పుడు ఆగిపోతాయి అనమాట. ఉదాహరణ తీసుకోండి, ఎప్పుడైనా మీకు దెబ్బ తగిలింది అనుకోండి, ఇక్కడ కట్ అయింది అనుకోండి, ఇంత స్కిన్ ఊడిపోయింది అనుకోండి, ఏమవుతుంది? నెమ్మదిగా మానుతుంది. మాను తర్వాత మీరు మళ్ళీ ఒక 10 days 15 days తర్వాత చూడండి, నెమ్మదిగా అదంతా నిండిపోతుంది అనమాట. ఆ డిఫెక్ట్ అనేది ఎందుకు? ఎన్ని సెల్స్ కావాలి, ఎన్ని సెల్స్ డివైడ్ అవ్వాలి అని చెప్పేసి బాడీకి తెలుస్తుంది అనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి డిఎన్ఏలో. దానివల్ల ఇక్కడ ఉదాహరణ ఒక 10,000 సెల్స్ కావాలంటే 10,000 సెల్స్ డివైడ్ అయ్యి దానికి కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది అనమాట. అంతే తప్ప 1 బిలియన్ సెల్స్ ఇక్కడ వచ్చేవి. ఒక్కసారి ఇలా వచ్చేసింది అనుకోండి, ఎంత ఖాయిలా వస్తుంది అనమాట. అప్పుడు మనకి అలా రాదు కదా, చాలా నీట్గా హీల్ అవుతుంది. అలాగే మనం సర్జరీ చేసినప్పుడు కట్ చేసినా కూడా కట్ చేసిన దగ్గర మళ్ళీ సెల్స్ అలాగా డివైడ్ అయ్యి మొత్తం దాన్ని పూడ్చుకుపోద్ది అనమాట. దానివల్ల నీట్గా ఉంటుంది అనమాట. అది అంత కంట్రోల్గా ఉంటుంది సెల్ డివిజన్ అనేది. అది నార్మల్ సెల్ ఒక లక్షణం అనమాట. అది ఎప్పుడు కూడా చాలా రెగ్యులేటెడ్గా ఉంటుందన్నమాట మనకి. అదే క్యాన్సర్లో ఏమవుతుందంటే ఈ పర్టికులర్ సెల్ అనుకున్నాను చూడండి, అందులో కొన్ని ఈ రెగ్యులేషన్ ఉంటుంది చూడండి, రెగ్యులేషను డీరెగ్యులేట్ అవుద్ది. అంటే మిస్టేక్స్ జరుగుతాయి అన్నమాట. ఉదాహరణ మీకు టైప్ రైటర్ తీసుకోండి. టైప్ రైటర్లో ఉదాహరణ నేను ఐ యామ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని రాయండి. ఓకే, ఒకసారి టైప్ రైటర్ తీసుకొని ఓకే 4 సార్లు రాయమంటే ఎస్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని రాస్తారు. అదే మీకు 10,000 సార్లు రాయమని చెప్పాను అనుకోండి, అప్పుడు 10,000 సార్లు కూడా ఐ యామ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని రాసేటప్పుడు మిస్టేక్ స్టార్ట్ అవుతాయి మీకు. ఇప్పుడు ఎక్కడో దగ్గర ఏదో ఒక మిస్టేక్ రాస్తారు. ఐ యామ్ స్పెల్లింగ్ అనే తప్పు అయిపోతుంది, హ్యూమన్ బీయింగ్స్ తప్పు అనే అయిపోతుంది అనమాట. అలాగే సెల్ మాటికి డివైడ్ అయ్యేటప్పుడు అప్పుడప్పుడు మిస్టేక్ చేస్తుంది అది. ఓకే, ఆ డివిజన్లో ఏవో మిస్టేక్స్ అవుతాయి. కానీ గుడ్ పార్ట్ ఏంటంటే మనకి సెల్లో ఈ మిస్టేక్స్ని కరెక్ట్ చేసే రిపేర్ జీన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ రిపేర్ వెంటనే జరిగిపోతుంది. ఒక మిస్టేక్ జరిగింది అనుకోండి సెల్లో డివైడ్ అయినప్పుడు, ఆ డివైడ్ అయినప్పుడు మిస్టేక్ని వెంటనే వేరే జీన్స్ కంట్రోల్ చేస్తాయి కనుక వచ్చి ఈ లైక్ ట్రాష్ తీసే వల్ల అనమాట వచ్చి వెంటనే దాని మిస్టేక్ని కరెక్ట్ చేసేస్తాను అనమాట. దానివల్ల ఆ మిస్టేక్ క్యారీ అవ్వదు అనమాట నెక్స్ట్ సెల్కి డివైడ్ అయినప్పుడు. ఇలా మనకి చాలా రెగ్యులేట్ అయి ఉంటుంది అనమాట సెల్ డివిజన్ అనేది. ఇందాక అనుకున్నట్టు ఈ టైప్ రైటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ విధంగా సెల్స్ డివైడ్ అవుతాయి వేల కొద్ది, చాలాసార్లు. ఒక మనిషి యొక్క లైఫ్ స్పాన్లో ఊహించండి ఎన్ని థౌజండ్స్ ఆఫ్ టైమ్స్, థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ డివైడ్ అవుతుంది అనమాట. ఇలా చేసేటప్పుడు ఏదోసారి మిస్టేక్ జరుగుతుంది. ఇందా టైప్ రైటర్ మీద పేరు రాసినట్టే ఆమె హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసి ఏమవుతుంది, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీరు ఎక్కువ సంవత్సరాలు బతికిన కొద్దీ 40, 50, 60, 70, 80, 90, సో ఎన్నోసార్లు డివిజన్ అవుతుంది కదా. మీరు ఎక్కువ సంవత్సరాలు బతుకున్న కొద్దీ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది కనుక అందుకే మనం క్యాన్సర్ యూజువల్లీ ఓల్డ్ ఏజ్లో చూస్తాం. ఎందుకంటే నంబర్ ఆఫ్ మిస్టేక్స్ పెరిగిపోతాయి అన్నమాట సెల్ చేసే మిస్టేక్. అప్పుడు ఆ మిస్టేక్ని రిపేర్ చేసే ఎంజైమ్స్ కానీ జీన్స్ కానీ ఎంత కష్టపడినా కూడా ఒక్కోసారి రిపేర్ చేయలేకపోవచ్చు. లేదంటే వేరే ఇన్సల్ట్స్ మనము మన బాడీకి చేయడం వల్ల ఆ మిస్టేక్స్ కరెక్ట్ చేసే అవకాశము తక్కువ ఉంటుందన్నమాట. క్యాన్సర్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. ఇప్పుడు క్యాన్సర్ అన్నాను చూడండి, ఇందాక ఇప్పుడు సెల్ డివైడ్ అయ్యేటప్పుడు మిస్టేక్ జరిగింది. మిస్టేక్ జరగడం వల్ల ఏదో ఆ మిస్టేక్ వల్ల ఏంటి సెల్ డివిజన్ ఇక్కడ ఆగిపోవాలి, 20 సెల్స్ ప్రొడ్యూస్ చేసి ఆగిపోవాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ
20 ఆగలేదు అనుకోండి, ఇంకా ఏదేదో అంటే స్టక్ అయిపోయిన ఆ టైప్ రైటర్ లాగా ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ అలా కంటిన్యూస్గా కొడుతూనే ఉంది అనుకోండి, అటానమస్ వెహికల్ లాగా, అటానమస్ దీనిలా రోబో లాగా అనమాట. ఊహించండి, సెల్ డివిజన్ అలా అవుతూనే ఉంటుంది అనమాట, ఆగదు. అప్పుడు ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10,000 సెల్స్ సరిపోయింది కాస్త 100,000 సెల్స్, లేదంటే మిలియన్ సెల్స్, లేదంటే కోటి సెల్స్ డివైడ్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఇక్కడ కాయలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక్క మిస్టేక్ వల్ల, ఆ మిస్టేక్ కరెక్ట్ చేయడం వల్ల. ఎందుకు కరెక్ట్ చేయలేకపోతున్నామంటే, ఒకటి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ ఛాన్స్ తగ్గుతుంది. దాంతోపాటు మెయిన్ రీజన్స్ అండి ఈ మిస్టేక్లకి మన బిహేవియరు, మన ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్సు, మన డైట్, మన ఎక్సర్సైజు ఇష్యూస్ ఇవన్నీ అనమాట. అవి కాసేపట్లో మాట్లాడుకుందాము. బట్ క్యాన్సర్లో జరిగేది ఏంటంటే నార్మల్ సెల్ డివిజను అబ్నార్మల్గా జరుగుతుందండి, అంతే తప్ప ఇది ఎక్కడో బయట నుంచి వచ్చేసింది కాదనమాట. ఒక లంగ్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, లంగ్ ఈజ్ మేడ్ ఆఫ్ సెల్స్. అందులో ఒక సెల్లో మిస్టేక్ జరిగింది అనుకోండి, ఫర్ సమ్ రీజన్ ఆ సెల్ డివైడ్ ఆగదనమాట, కంటిన్యూస్గా డివిజన్ అవుతూనే ఉంటుందన్నమాట. అప్పుడు అక్కడ ట్యూమర్ అంటే క్యాన్సర్ కాయలాగా స్టార్ట్ అవుతుంది. ఈ క్యాన్సర్ కాయ ఇస్ నథింగ్ బట్ నార్మల్ సెల్ అబ్నార్మల్గా తయారయ్యి అది ఆగిపోవడం తెలియదు అనమాట. కంటిన్యూస్గా అలా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది అనమాట. ఆ సెల్ డివైడ్ అయ్యి ఇలా కాయలా తయారవుద్ది. అక్కడ కాయ ఉండి పెరిగి ఏమవుతుంది, అందులో కొన్ని క్యాన్సర్ సెల్స్ అక్కడి నుంచి ఊడిపోయి ఇంకో బాడీ పార్ట్కి వెళ్తుంది, లివర్కి వెళ్ళొచ్చు, లేదా బ్రెయిన్కి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది డివిజన్ అనమాట. లైక్ మనకి పొలంలో లేదంటే మన బ్యాక్ యార్డ్లో వీడ్ లాగా అనమాట. ఆ విత్తనం ఇంకో దగ్గర తులిపోయింది అనుకోండి, అక్కడ మళ్ళీ గడ్డి పడుతుంది అనమాట, అక్కడ మళ్ళీ వీడి పడుతుంది. అలాగే దాన్నే మెటాస్టైసిస్ అంటారు, లేదా మెటాస్టసిస్ అంటారు అనమాట. ఇప్పుడు క్యాన్సర్ లంగ్లో స్టార్ట్ అయినా కూడా బ్రెయిన్లోకి వెళ్ళొచ్చు, లివర్లోకి వెళ్ళొచ్చు, బోన్స్లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ క్యాన్సర్ సెల్ అనుకున్నాను చూడండి ఇందాక, ఒక నార్మల్ సెల్లే అబ్నార్మల్గా అయిపోయింది. ఆ సెల్ ఇక్కడికి వెళ్ళి అది ఏంటంటే అక్కడ స్టక్ అయిపోతుంది, అక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, అలాగా పెరగడం. అదే సెల్లే డివిజన్ అయ్యి అనమాట, అది స్ప్రెడ్ అవడం అంటారు అనమాట. ఇది క్యాన్సర్లో జరిగే చేంజెస్ అండి. నార్మల్ సెల్కి క్యాన్సర్ సెల్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ రెగ్యులేషను, సెల్ డివిజన్ రెగ్యులేషను మనము డిస్టర్బ్ చేస్తున్నాము. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంది అసలు, ఈ టాప్ 5 కాజెస్ గురించి మాట్లాడుకుందాము. ఏవి చేయడం వల్ల, ఇందాక టైప్ రైటర్ అన్నాను చూడండి, సెల్ డివిజన్ అనేది అందులో మిస్టేక్స్ ఎక్కువ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు టైప్ రైటింగ్ ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ అని రాశారు, ఇప్పుడు మందు తాగొచ్చారు, మందు తాగొచ్చిన తర్వాత ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ అని రాయమన్నా నేను, అదే టైప్ రైటింగ్. అప్పుడు ఏమవుతుంది, నీకు మిస్టేక్ చేసే ఛాన్స్ పెరుగుతుంది కదా. ఇందాక మీరు 100 సార్లు రాసేటప్పుడు ఒకే మిస్టేక్ చేస్తాయి, ఇప్పుడు 100 సార్లు ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ అని రాయమంటే మీరు 10 మిస్టేక్లు చేస్తారు, ఎందుకంటే ఆల్కహాల్ వల్ల. సో అలానే మన బాడీకి మనం డ్యామేజ్ చేస్తే ఆల్కహాల్ వల్ల మిస్టేక్స్ పెరుగుతాయి. అలానే మీరు కరెక్ట్ నిద్ర లేదనుకోండి, నేను ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ అని రాయమని అనుకోండి, మిస్టేక్ అవుతుంది, ఇంకా పెరుగుతాయి అన్నమాట. హ్యూమన్ బీయింగ్ అని రాసేటప్పుడు ఇంకా మిస్టేక్స్ పెరుగుతాయి. ఈ విధంగా మనము చేసే కొన్ని హ్యాబిట్స్, పూర్ జడ్జ్మెంట్ వల్ల మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ పెంచుకుంటున్నాము. సో లెట్స్ టాక్ అబౌట్ దోస్ 5 కాజెస్ అండి. 1 ఆల్కహాల్ ఇంటేక్ అండి. ఆల్కహాల్ ఇంటేకు వల్ల క్యాన్సర్లు చాలా వస్తాయన్నమాట. ఇది ఓన్లీ స్టమక్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సరే కాదు, చాలా క్యాన్సర్స్ వస్తాయి. చాలా లిమిటెడ్లో తాగితే మేబీ ఓకే, కానీ రీసెంట్గా తేలింది ఏంటంటే మీరు ఎంత ఆల్కహాల్ తాగినా కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందనేసి తేలిందనమాట. అది బీర్ అవ్వచ్చు, లేదా వైన్ అవ్వచ్చు, విస్కీ అవ్వచ్చు. సో ఆల్కహాల్ వల్ల వస్తాయండి. ఆల్కహాల్ కంటే టాప్లో ఉన్నది ఏంటని చెప్పనా, స్మోకింగ్ అండి. స్మోకింగ్ వల్ల మీకు బాడీలో మోర్ దెన్ 20 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయండి. లంగ్ క్యాన్సరే తీసుకుంటే 90% ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ ఆర్ ఫ్రమ్ స్మోకింగ్. లంగ్ క్యాన్సరే కాదు, బ్లాడర్ క్యాన్సరు, వేరే క్యాన్సర్స్ అన్నీ కూడా స్మోకింగ్ వల్ల వస్తుంది. మీరు స్మోకింగే ఆపగలిగితే మీకు ఓవరాల్గా క్యాన్సర్ వచ్చే రిస్క్ని మోర్ దెన్ 50% తగ్గించుకోవచ్చండి, ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్. అదే లంగ్ క్యాన్సరే తీసుకుంటే 90% ఛాన్స్ ఆఫ్ నాట్ గెటింగ్ లంగ్ క్యాన్సర్ అండి, 90% తగ్గించుకోవచ్చు అనమాట లంగ్ క్యాన్సర్ రాకుండా మీరు. అది స్మోకింగ్ అనమాట. సో స్మోకింగ్ నెంబర్ 1 అనుకుంటే, నెంబర్ 2 ఒబిసిటీ అండ్ ఓవర్ వెయిట్ అండి. ఆల్కహాల్ కాదు, నెంబర్లా మాట్లాడుకుంటే టాప్ కాజ్ స్మోకింగ్, నెంబర్ 2 ఒబిసిటీ అండ్ ఓవర్ వెయిట్.
నెంబర్ 3 ఈజ్ ఆల్కహాల్. లెట్స్ టాక్ అబౌట్ ఒబిసిటీ అండ్ ఓవర్ వెయిట్. చాలామందికి ఈ విషయం తెలీదు. ఒబిసిటీ అండ్ ఓవర్ వెయిట్ వల్ల ప్రతి క్యాన్సర్ వస్తుందండి. ఎస్పెషల్లీ ఉమెన్లో బ్రెస్ట్ క్యాన్సరు, మెన్లో కోలన్ క్యాన్సరు, వేరే క్యాన్సర్స్, ఈ స్టమక్ క్యాన్సరు, ఈసోఫేజియల్ క్యాన్సరు, రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏర్పడడం వల్ల, ఎక్కువ అవడం వల్ల ఈసోఫేజియల్ క్యాన్సర్ అన్నీ వస్తాయి అన్నమాట. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. వీటి వల్ల ప్రతి సెల్లో చేంజెస్ వస్తాయి. మైటోకాండ్రియా దెబ్బతింటుంది ప్రతి సెల్కి. అందువల్ల ప్రతి సెల్లో కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ బాగా పెరుగుతుంది అనమాట. సో మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న, ఒబిసిటీ, ఓవర్ వెయిట్ ఉంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకే డయాబెటిక్స్లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అది 3 కాజెస్ మాట్లాడుకున్నాము. 4వదండి, మన పూర్ డైటరీ హ్యాబిట్స్ అండ్ చాయిసెస్. న్యూట్రిషన్ ప్లేస్ ఎ బిగ్ రోల్ అండి. ఆరోగ్యంకైనా అనారోగ్యంకైనా న్యూట్రిషనే కారణం అండి. ఓకే, న్యూట్రిషన్లో మనము బ్యాడ్ న్యూట్రిషన్ అంటే ఏంటి, వెరీ వెరీ రిఫైన్డ్ ఫుడ్స్ తిన్నాం అనుకోండి, ఈ పేస్ట్రీస్ అని చెప్పేసి, లైక్ బర్గర్స్ అని చెప్పేసి ఇవన్నీ తింటే అందులో చాలా చాలా చేంజెస్ జరుగుతాయి. ఎక్కువ ఈ చెత్త ఆయిల్ వాడి డీప్ ఫ్రై చేసుకొని ఈ హైలీ శాచురేటెడ్ ఫ్యాట్స్ వాడడం వల్ల చాలా అనారోగ్యం, దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, ఒబిసిటీ వస్తుంది, మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుంది, క్యాన్సర్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. అలానే వెరీ వెరీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు చేసుకున్నట్టు అనమాట. చాలామందికి గోధుమ ఎలా ఉంటుందో తెలియదు, అసలు రైస్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు పిల్లలకి అనమాట. మనకి ఆ రైస్ పిండులు గోధుమ పిండిలే తప్ప, అది కూడా ఫుల్లీ పాలిష్డ్ అనమాట. దాంట్లో న్యూట్రియంట్స్ ఏమి ఉండవు, మొత్తము కార్బోహైడ్రేట్సే ఉంటాయి అన్నమాట. అటువంటి తింటే ఆకలి నిండదు, క్యాలరీస్ పెరిగిపోతాయి, దానివల్ల బ్లడ్ షుగర్ వాల్యూస్ పెరుగుతుంటాయి, దానివల్ల ఇన్సులిన్ పెరుగుతుంటుంది, ఈవెన్చువల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సేమ్ రీజన్లో బెవరేజెస్, సాఫ్ట్ డ్రింక్స్, లేదంటే కోకోకోలాస్ అవ్వచ్చు, ఫ్రూట్ జ్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ పూర్ డైటరీ చాయిసెస్ కిందే వస్తాయండి. సో నెంబర్ 4 ఈజ్ అవర్ డైట్ అండ్ న్యూట్రిషన్ చాయిసెస్. ఇందులోనే ఈ పెస్టిసైడ్ ఎక్స్పోజర్స్ లేదంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవ్వచ్చు, పెస్టిసైడ్ ఎక్స్పోజర్ అవ్వచ్చు, మోస్ట్లీ మనం తినే ఫుడ్స్ ద్వారానే ఆ ఎక్స్పోజర్ ఉంటుంది కనుక. సో నెంబర్ 4 ఈజ్ న్యూట్రిషన్ కాజెస్ అండి. నెంబర్ 5 ఈజ్ స్ట్రెస్, ఈ ల్యాక్ ఆఫ్ స్లీపు. వీటి వల్ల కూడా మనకి క్రానిక్ మెటబాలిక్ కండిషన్స్ లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి ఇండైరెక్ట్గా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చండి. ఇది ఇందులోనే చెప్పుకుంటే మనకి యూవీ లైట్, మనకి సన్లైట్ కూడా పెట్టుకోవచ్చండి. సన్లైట్ వల్ల కూడా కొన్ని స్కిన్ క్యాన్సర్స్ వస్తాయన్నమాట. బాగా ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకి అయితే ఈ మెలనోమా అని చెప్పేసి కూడా వస్తుందన్నమాట. సో మీరు బయటకు వెళ్ళేటప్పుడు యూవీ కోసము ఆలోచించి మీరు ఎక్కడైనా ఈ SPF 40 అండ్ అబౌవ్ ఉన్నది ఏదైనా ఒక సన్ స్క్రీన్ రాసుకోండి, ఫేస్ మీద అవ్వచ్చు, ఎక్స్పోజర్ ఏరియాలో. సో అదర్వైజ్ వైటమిన్ డి వస్తుంది, సన్లైట్ మంచిగా ఉంటుంది కనుక సన్లైట్లో వెళ్ళండి, బట్ బీ కేర్ఫుల్. ఫైనల్లీ చెప్పేది ఏంటంటే ఈ క్యాన్సర్ కాజెస్ తీసుకుంటే జెనెటిక్స్ ప్లేస్ ఎ బిగ్ రోల్ అండి. అన్ని జాగ్రత్తగా ఉన్నా కూడా కొంతమంది ఫ్యామిలీస్లో జెనెటిక్స్ అంటే ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్, లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, ఓవరీ క్యాన్సర్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఎవరికో ఉండి కొన్ని జీన్స్, బ్యాడ్ జీన్స్ ఆ ఫ్యామిలీలో ఉంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ BRCA జీన్ అవ్వచ్చు, ఇంకా వేరే జీన్స్ అవ్వచ్చు అనమాట. ఇది సో జెనెటిక్స్ ఆల్సో ప్లేస్ ఎ రోల్. బట్ రిమెంబర్, జెనెటిక్స్ని కూడా మీరు ఓవర్కమ్ చేయొచ్చు. తక్కిన 5 చెప్పుకున్నాను చూడండి, అవి జాగ్రత్తగా తీసుకుంటే మీరు దాన్ని ఎపిజెనెటిక్స్ అంటారు, లేదంటే ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్, ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద జీన్స్ అనమాట అది. సో సమ్మరీలో చెప్పుకుంటే ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ నా ఉద్దేశంలో చూసుకుంటే 1 స్మోకింగ్, 2 ఒబిసిటీ అండ్ ఓవర్ వెయిట్, 3 ఆల్కహాల్ కన్జంప్షన్, 4 న్యూట్రిషను, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజు, ఫిజికల్ ఇన్యాక్టివిటీ 4ది. 5వదండి చూసుకుంటే మనకి ఎవ్రీథింగ్ ఎల్స్, జెనెటిక్స్, సన్ ఎక్స్పోజర్ టూ మచ్, నెక్స్ట్ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీపు, ఇంకా అవన్నీ పెట్టవచ్చు, పెస్టిసైడ్స్ అవ్వచ్చు, ఎక్స్పోజర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవ్వచ్చు, ఇవన్నీ అనమాట. సో ఈ 5 గురించి ఆలోచించండి. మీరు ఈ 5 చాలా వీటికి మీరు ఆలోచించుకుంటే ఎక్స్పోజర్స్ని మినిమైజ్ చేసుకోవచ్చు అనమాట. మీ చేతిలో ఉన్నవి, మీ కంట్రోల్లోనైనా మీరు మానుకుంటే మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 90% తగ్గించుకోవచ్చండి. ఇవన్నీ చేస్తే ఈ 5 to 10% ఛాన్స్ అనేది
మనకి కొన్ని క్యాన్సర్స్ లైఫ్ టైంలో రావచ్చు. ఆ ఛాన్స్ చాలా తగ్గుద్ది అనమాట. కనుక మీరు జాగ్రత్తగా ఉన్నారనుకోండి, ట్రాఫిక్లో వెళ్తున్నారు, బ్రేక్స్ మీకు కారులో పనిచేస్తున్నాయి మంచిగా, మీరు అలర్ట్గా ఉన్నారు, ఆల్కహాల్ అండర్ ఇన్ఫ్లుయెన్స్లో లేరు, మీరు ఫోన్ మాట్లాడట్లేదు, కరెక్ట్గా మీరు రోడ్లో వెళ్తున్నారు అనుకోండి, మీకు యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది కదా. అదే బ్రేక్ లేని కారులో వెళ్ళినా, లేదంటే ఆల్కహాల్ తాగి వెళ్ళినా, లేకపోతే ఏదో అటు ఇటు చూస్తూ, లేదంటే ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తూ వెళ్ళినా ఏమవుతుంది? అప్పుడు ఛాన్స్ పెరుగుతుంది కదా. సో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సు, కనుక మీరు అవన్నీ ఆపేస్తే మీకు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సు జీరో అవ్వకపోయినా ఆల్మోస్ట్ జీరో అవుతుంది కదా. కొన్ని ఫ్యాక్టర్స్ మీ చేతిలో ఉండవు, దానికి కూడా యాక్సిడెంట్ జరగవచ్చు. అలానే క్యాన్సర్ కాజెస్లో తీసుకున్నా కూడా మీరు చేయవలసినంత మీరు చేయండి. కొన్ని జెనెటిక్ రీజన్స్తో, లేదంటే అన్నోన్ రీజన్స్లో వస్తుంది చూడండి, ఆ క్యాన్సర్ చాలా చాలా తక్కువ అన్నమాట. ఆ రిస్క్ని మీరు ఏం చేయలేకపోయినా మాత్రము ఈ 90% రిస్క్ ఉంటుంది చూడండి, దానికోసం మీరు ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ ముందు చేస్తాను నేను. మీకైనా క్వశ్చన్స్ ఉన్నారు, ఏదైనా స్పెషల్ టాపిక్ రిక్వెస్ట్ ఏమైనా కావాలంటే కింద మీరు కామెంట్స్లో చెప్పండి, ఇంకొక వీడియో చేస్తాను. బాయ్.